దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీ గురులీలామృతము 2వ అధ్యాయము. నామధారకునకు గురు సందర్శనం. శ్రీ నరసింహ సరస్వతి యతీశ్వరుల వారి మహిమలు లీలలు మిక్కిలి ఆశ్చర్యజనకములు. త్రిమూర్తి స్వరూపుడగు దత్తాత్రేయ స్వామి నృసింహ సరస్వతి స్వరూపమున కామధేనువు వలె భక్తులకు కోరిన కోరికల నెల్లనీడేర్చుచున్నవారను దృఢ విశ్వాసము ప్రజాహృదయమునందు చెరగని ముద్రయై రాణించుచున్నది. దత్త గురుదేవుని భక్తులు నేటికి నీ శ్రీవారి పాదుకలను సందర్శించి సత్ఫలితములనందుచున్నారు. అట్లు వలను పడని వారు తమ తమ నెలవులయందు మనసారా గురుదేవుని ధ్యానించి కష్టములను బోనణుచుకొని ఇష్టార్థములను బడయుచున్నారు. పుత్రులు లేని వారికి సంతానము, కూడు గుడ్డలకు కటకట బడువారలకు ధనధాన్య సమృద్ధి, పెండ్లి కాని వారలకు వివాహ ప్రాప్తి, కుష్ఠరోగులకు సంపూర్ణారోగ్యము, శ్రమజీవులకు సుఖ సంపద, ఇట్లు లెక్కలేనన్ని మహామహిమాన్వితమగు పెక్కులీలలను శ్రీ నరసింహ సరస్వతి సంయమేంద్రులు నిదర్శనముగా ప్రదర్శించుటను విన్నవాడై నామధారకుడను బ్రాహ్మణుడు శ్రీక్షేత్రగాణుగాపురమునకు స్వామివారి పాద పద్మములను సందర్శించి తరించవలయునను తహతహతో పయనమయ్యెను. నామధారకునకు శ్రీ గురుదేవులను చూడవలయునను అభిలాషమెండుగానున్నను చింతాక్రాంతముగానున్న నాతని మానసమేలను వినిర్మలముగానుండలేదు. శ్రీవారి పాదుకలను సందర్శింపనున్నను ఆ భక్తుడు నిశ్చింతగా నుండకుండుట ఒక వింతగా చూపెట్టెను. అందులకు నామధారకుడు తనలో దానిట్లు చింతింప మొదలిడెను. సద్గురు, నీ పాద సంకీర్తన విశేషమున సమస్త తాపములు పాపములు పటాపంచలగుట జగద్విదితము. అట్టి ఎడ నాకు మానసికోల్లాసము కలగకుండుట ఏమి విపరీతము. నేను మహాపాపిననుకొందునా నీ చరణ రాజీవములను మనసారా ధ్యానించినంతనే పుణ్యశ్లోకుడు కాని వాడెవ్వడు. దైవము నాయడ ప్రతికూలముగానున్నవాడందువా దేవుడు కోపము చెందినను గురువు శాంతి నొందించును. కాని గురువు కోపమును దేవుడేమియూ చేయజాలడు కదా. నీకింకను నాపై ఏల దయగలుగలేదు. ధ్రువుని, ప్రహ్లాదుని, విభీషణుని కృపతో బ్రోచి రక్షించిన కరుణామయుడవు నీవు. దయారసపూరితములగు నీ చల్లని చూపులను నాపై నొలకించు భాగ్యము నాకెన్నడు గలుగును. నాడు కదా జన్మమెత్తినందులకు నేను ధన్యతగాంచునది. ప్రభు, సేవాధర్మమున నిన్ను మెప్పించజాలనైతినని నాయందు నీకుపేక్షయ. తెలిసి తెలియని అజ్ఞానుడను పాలుద్రాగు పసికూనను కన్న తల్లియుడిలో చేర్చుకొని ముద్దాడి లాలించి పాలించుటలేదా. ఈ రేడు జగములకు కన్న తల్లి, తండ్రి, గురువు, దైవము నీవే కదా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నీ అంశములే కదా. దేవదేవోత్తమ, దేవతా సార్వభౌమ, పుత్రుడు దుర్మార్గుడగుట లోకమునందు పరిపాటి. కాని తల్లి తనయునిపై దయచూపుట మానునా. నీవు మా ఇలవేల్పువు. మా పెద్దలు నిన్ను సేవించి ధన్యత నొందిరి. మా పెద్దల సేవా ధర్మమును పురస్కరించుకొని అయినను నన్ను దయచూడవే. సేవకుల వంశమును పోషించుట ప్రభు ధర్మము. జగత్ప్రభు నీవు. నీ భృత్య వర్గమునకు చెందిన వాడను నేను. మనకొక అనుబంధము లెస్సగా వర్ధిల్లుచున్నది. ఇక నన్ను నిరాదరించుట నీకు పాడిగాదు.
దిక్కులేని వారికి దేవుడే దిక్కని అందురే. దీనవత్సలుడవని బిరుదు వహించినందులకు నా వంటి దీనులను కాచి రక్షించుట న్యాయము సుమా. నా దీనాలాపములు కఠిన కర్కశ పాషాణములను సహితము ద్రవింపజేయుచుండ నాపై నీకింకను జాలి కలుగలేదా. నీ వేడనున్నావు, నీవు సర్వాంతర్యామివి కదా, ఏలనా మొరలాలకింపకున్నావు అని పరిపరి విధములా పరితపించుచు నామధారకుడు గాణుగాపుర మార్గ మధ్యమున నిరాశాపూరిత నీరస నయనములచే సొమ్మసిల్లెను. లేగదూడ అంబారావమును విన్న గోమాత వలె దత్త భగవానుడు రయమున వచ్చి భూమిపై బడి ఉన్న నామధారకునకు స్వప్న సందర్శనమొసగెను, ఓదార్చెను, అభయ ప్రదానమొసగెను. ఆ విప్రుని ఆనందమున కవధులు లేవాయెను. సంతసమున మితిమీర స్వప్నావస్థయందే సాష్టాంగ దండ ప్రణామములాచరించెను. భగవంతుని శ్రీపాదరజమును శిరమున దాల్చి బ్రహ్మానందమనుభవించెను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. 2వ అధ్యాయము సంపూర్ణము.